పత్తికొండ మండలం దూదికొండ రెవెన్యూ గ్రామం కోతిరాల గ్రామ పంచాయతీ మజారా కన్నెకదన్న గ్రామం వద్ద 11 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేయనున్న ఇంటిగ్రేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్కు భూమి పూజ నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పత్తికొండ నియోజకవర్గ శాసనసభ సభ్యులు కేఈ శ్యామ్ కుమార్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణంతో రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పారు. నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ డాక్టర్ గెడ్డం శేఖర్ బాబు, పీడీ ఉమాదేవి, ఆర్డీఓ డాక్టర్ భరత్ నాయక్, ఎంఆర్ఓ వాల్మీకి, కార్పొరేషన్ డైరెక్టర్ బొజ్జమ్మ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, బత్తెన వెంకటరాముడు, సాంబశివరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనకి జిల్లా కలెక్టర్ రంజిత్ బాష గారు, అలాగే ఈ జ్యూస్ ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా మనం చెప్తూ మన పార్టీ కావచ్చు, అవతల పార్టీ కావచ్చు, నేను ఉన్నట్టు మాట్లాడతా, పని చేయలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ టీజీ భరత్ చేతుల మీద, శ్యాంబాబు చేతుల మీద, బస్తిపాటి నాగరాజు చేతుల మీద అవుతుంది. అన్నిటికంటే ముందు మన వాసి కష్టపడి మన కలెక్టర్ గా వచ్చినటువంటి రంజిత్ బాష గారికి కూడా ఇది ప్రత్యేకంగా క్రెడిట్ దక్కుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ స్థల సేకరణలో మా ఆర్డీఓ గారు అయితేనేమి, అలాగే సిఇఓ గారు అయితేనేమి, ఈ చిన్న యూనిట్ అనుకోవద్దండి, ఇది కర్నూలు జిల్లా ఈ వెనుకబడిన ఈ పత్తికొండ ప్రాంతానికి ఇది ఒక కల్పతరు. కనీసం కూలీలకు రాక రోడ్ల పైన వేసి మనం నష్టపోతున్నటువంటి మన రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి మనం రుణపడి ఉన్నామని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ కనకదిన్నె గ్రామం, ఈ పత్తికొండ గ్రామం రేపు నాడు చూస్తే ఈ ఒక్క ఫ్యాక్టరీ ఆరంభం, భవిష్యత్తులో ఇంకా అలాగే కోల్డ్ స్టోరేజ్ తో పాటు అలాగే మనం పప్పాయి జ్యూస్ అయితే అంటే పప్పాయి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం. అలాగే మీ అందరికీ శుభ సూచకంగా ఒక రైతు అని చెప్పేది, ఇప్పటి నుంచి మేము ఈ టమోటా ఈ కంపెనీ చేస్తే ఇంత రేట్ ఇస్తామని చెప్పి ముందే పొలాల దగ్గరికి పోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మొదటి నుంచి ఎలక్షన్ ప్రచార పర్వంలో భాగంగా ఏమైతే చెప్పామో దాని దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఎందుకంటే అంత యువనాయకులం అంతా కాబట్టి మన కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి నాయకత్వం అంతా యువనాయకత్వం, జిల్లా అధ్యక్షుడు మనకు బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం మెయిన్ గా కర్నూలుతో బళ్ళారి అనేది నేషనల్ హైవే సాధించుకోవాలి. అందులో భాగంగా మనకు పుచ్చకాయలు మనకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మనకు గట్టిగా హామీ ఇచ్చారు. ఆ తదనంతరం ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కర్ గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 98% అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్స్ అన్ని పంపించామని చెప్పారు. మొన్న రీసెంట్ గా మినిస్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి అది సాధ్యమైనంత వరకు ఈ గవర్నమెంట్ లోనే కర్నూలుతో బళ్ళారి హైవే వేయడం కూడా సాధ్యమని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక ఇక వలసల గురించి చెప్పాలంటే నిన్నటి మీరంతా మాధ్యమాల్లో చూసింటారు, టీవీలలో. నిన్న మన ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా అడిగితే గుండ్రాల ప్రాజెక్టు అయితేనేమి, వేదావతి ప్రాజెక్టున బ్రహ్మాండంగా చెప్పారు మంత్రి వర్యులు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రామారెడ్డి గారు. క్లియర్ కట్ గా లోకేష్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారు. రాష్ట్రం అంతా ఒక సైడ్ అయితే, రాయలసీమ అంతా ఒక సైడ్ అయితే, ఎస్పెషల్లీ కర్నూలు పశ్చిమ ప్రాంతం మాత్రం అర్థం కావట్లేదు అని చెప్పేసి ఈ పశ్చిమ ప్రాంతానికి ఖచ్చితంగా ప్రాజెక్టు కట్టాల్సిందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా నిన్ననే పరిశీలి చేసుకుని దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రెడీ చేసుకుని రేపు కలెక్టర్ సార్ తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ లో ఈ 5 సంవత్సరాలు మనం ఇరిగేషన్ పరంగా అయితేనేమి, పారిశ్రామికంగా అయితేనేమి, ఎందుకంటే మనకి ఇరిగేషన్ పరంగా మంత్రి ఉన్నాడు ఇన్ఛార్జ్ గా,
పారిశ్రామికంగా మనకి మన జిల్లా వాసినటువంటి భరతన గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా కూడా ప్రైస్ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, పెరుగుతుంది సడన్ గా, సడన్ గా తగ్గిపోతుంది. చాలా సార్లు రేట్ లేక ఫార్మర్స్ రోడ్డు మీద పడేటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ల్యాండ్ కొద్ది ఇష్యూలో ఉన్నటువంటి ల్యాండ్ ఒకటి, సో కొత్త ల్యాండ్ ఏర్పాటు చేసి తొందరగా దీన్ని స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా స్పెసిఫిక్ గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి స్పెషల్ గా ఫోకస్ చేయడం, ఇక్కడ ఈ టమాటో ప్రాసెసింగ్ ముందుగా ఫస్ట్ గా జిల్లాలో ఇదే మనం ముందు తీసుకెళ్లాలి, ఫస్ట్ ఇదే మనం లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా మళ్ళీ అడగ ల్యాండ్ ఇది వెరిఫై చేయడం, ఇక్కడ ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం, ఆ విధంగా దీన్ని ఫీజిబిలిటీలోకి తీసుకోవడం జరిగారు. సో ఇక్కడ స్పెషల్లీ ఆర్డీఓ గారు ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం, ఈ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ ప్రాసెసింగ్ యూనిట్ విషయానికి వస్తే ఇప్పుడే సీఈఓ గారు చెప్పినట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 11 కోట్లతో ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్ ని ఈరోజు స్టార్ట్ చేసిన బిగ్ ఇష్యూ. సో ఫార్మర్స్ దాదాపు ఇక్కడ మొత్తం మన స్టేట్ చూసుకుంటే 1,23,000 ఎకరాల్లో టమోటో పండిస్తే మన కర్నూలులోనే దాదాపు మన జిల్లాలోనే 7,900 హెక్టార్స్ లో మనకి పంట పండుతుంది. దాంట్లో 30 to 40% ఓన్లీ పత్తికొండ ఏరియా కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే టమాటో ఎక్కువగా పండుతుంది, దాదాపు 10,000 ఎకరాల దాకా ఉంది. సో వీళ్ళందరికీ ఓపెన్ మార్కెట్ లో మనకి రేట్ ఉన్నప్పుడు మనం అమ్ముకున్నప్పటికీ కూడా సో మిగతా దాన్ని ప్రాసెసింగ్ చేసి వాటిని వివిధ రకాల ఫార్మాట్ లోకి మార్చి వాటిని మార్కెటింగ్ చేయడానికి వీలుగా ఇక్కడ ఈ యూనిట్ ప్రాసెసింగ్ యూనిట్ మనం ఏర్పాటు చేయబోతున్నాం. సో డెఫినెట్ గా ఫార్మర్స్ హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఒక 32 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు, ఒక 100 మందికి ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా కలిగేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్ గా జిల్లాకి ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. దీన్ని ఎఫెక్టివ్ గా ఫార్మర్స్ కూడా, అంటే మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫార్మర్స్ కూడా